నమస్తే వెల్కమ్ టు దిశా టీవీ తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతపై కొత్తగా వచ్చిన ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా వరుసగా సమావేశాలు భేటీలు కూడా నిర్వహిస్తున్నారు. పార్టీ నేతల నుండి కూడా అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. పార్టీ కోసం వాళ్ళు ఏం పని చేశారు, ఎలాంటి త్యాగాలు చేశారు, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, ఫీల్డ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది, పార్టీ విధానాలు ఎట్లా ఉన్నాయి, అలాగే ప్రభుత్వ పథకాలు పార్టీ నేతల అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కూడా అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఆమె ముందున్న లక్ష్యం ఏంటంటే కొత్త పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అయిన తర్వాత కొత్త పిసిసి కార్యవర్గం అయితే అమలు కావాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులకు సంబంధించిన పదవులు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ప్రభుత్వం తరపు నుండి మాత్రం నామినేటెడ్ పోస్టుల భర్తీ కూడా అవకాశం కూడా ఉంది. చాలా వరకు కూడా పెండింగ్లో ఉన్నాయి. ఇలా 3 సెక్షన్లకు సంబంధించినవి కూడా పెండింగ్లో ఉన్నాయి. చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆశావాహులు అయితే మాత్రం ఎదురు చూస్తున్నారు. పదవుల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. అంటే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఎలాగూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పెద్ద ఎత్తున కాంపిటీషన్ అయితే ఉంది. పదవులు కనుక ఉంటే మాత్రం వందల మంది కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. వినతులు కూడా ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఎవరికి ఇవ్వాలనే దానిపైన మాత్రం పెద్ద ఎత్తున ఒక సందిగ్ధత ఏర్పడింది. ఎందుకంటే ఇంత ఎత్తున పోటీలో సిఫార్సులు ఇస్తున్నారు. పార్టీ కోసం ఏం చేశాము, అధికారంలో రావడానికి కూడా కారణం మేమని కూడా చాలామంది చెప్పే నేపథ్యంలో కూడా ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో ఎంపిక చేయాలనే దానిపైన మాత్రం కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ గారు అయితే మాత్రం ఒక ఫార్ములాను అయితే క్రియేట్ చేశారట. అంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు కొత్త ఏం కాదు. గత అనాది నుండి కూడా గ్రూప్ రాజకీయాలు అయితే కాంగ్రెస్ పార్టీ ఉంటాయి. కానీ ఈమె మరొక గ్రూపు విధానాన్ని అయితే తీసుకొచ్చింది. ఇది గ్రూప్ రాజకీయాలు కాదు. సో 3 గ్రూపులుగా ఒక పద్ధతిని అయితే తీసుకొచ్చారు. ఏంద్రాయ్య అంటే ఫస్ట్ మాత్రం పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను ఒక గ్రూప్, అంటే పార్టీ మొదటి నుండి పార్టీ కోసం ఉన్న వాళ్ళను, అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం పనిచేస్తూ కష్టాలు నష్టాలు పడి ప్రతిపక్షంలో ఉంటూ కూడా అధికార పక్షం దాడిని తట్టుకొని కేసుల్ని తట్టుకొని ఒకవేళ ఆఫర్లు ఇచ్చినా కానీ అటు వెళ్లకుండా పార్టీ కోసమే ఉన్న వాళ్ళకి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కూడా ఆమె నిర్ణయించినట్టు తెలుస్తుంది. అలాగే ఎన్నికల కంటే ముందు చాలామంది పెద్ద ఎత్తున కూడా చేరికలు కూడా కాంగ్రెస్ పార్టీలో జరిగాయి. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అయ్యారు. అలాంటి నేపథ్యంలో చాలామంది కూడా ఆశపడి అధికారంలో రాబోతుందని, అలాగే అధికారంలో రావడానికి కూడా మేము కూడా మా వంతు కృషి ఉందని కూడా చాలామంది అంటుండడంతో వాళ్ళని రెండో కేటగిరీ, అంటే ఎన్నికల కంటే ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిరో వారిని గ్రూప్ నెంబర్ 2 లాగా ఆమె కేటాయించినట్టు తెలుస్తోంది. మూడోది ఏంటి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోకి పెద్ద ఎత్తున చేరికలు కూడా జరిగాయి. అధికారం రావడంతో కొన్ని చేరికలు, దాంతోపాటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో చేరికలు, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఆ యొక్క ఫలితాల నేపథ్యంలో కొన్ని చేరికలు జరిగాయి. ఏకంగా మనం బీఆర్ఎస్ నుండే 10 మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ కండువగా కప్పుకున్నారు. ఇలాంటి సందర్భంలో చాలామంది కూడా వందల మంది కూడా నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. పదవుల కోసం కూడా వాళ్ళ స్థాయిలో లాబింగ్ చేస్తున్నారు. రాష్ట్ర పరిధిలో అలాగే ఢిల్లీ పరిధిలో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో పార్టీ ఫస్ట్ అనే నినాదాన్ని అయితే మీనాక్షి నటరాజన్ గారు తీసుకున్నట్టు తెలుస్తుంది. అంటే పార్టీ కోసం ఎవరైతే త్యాగాలు చేసిర్రో, పార్టీ కోసం ఎవరైతే పని చేసిర్రో, ఇబ్బందులను తట్టుకొని కూడా జెండా మోసిర్రో వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ యొక్క కాంపిటీషన్ నుండి కొంచెం బాగుంటుంది. దానికి ఇవ్వడం వల్ల కూడా పార్టీ వాళ్ళకు న్యాయం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. తద్వారా వేరే వాళ్ళకు పదవులు ఇవ్వడం ద్వారా అసంతృప్తి ఉండే అవకాశం ఉంటుంది. ముందుగా ఈ అసంతృప్తులు చల్లారంటే పార్టీ ఫస్ట్లో భాగంగా మొదటి ప్రాధాన్యత పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే ఇవ్వాలని కూడా ఆమె నిర్ణయించినట్టు తెలుస్తుంది. గ్రూప్ నెంబర్ 2 అంటే ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చే క్రమంలో కూడా వాళ్ళ సేవలు కూడా అవసరమే. ఎందుకంటే అధికారం రావడానికి కూడా ఒక మూమెంట్ పనిచేసింది. ఫిరాయింపుల మూమెంట్ కూడా ఈ పార్టీ గెలిచే అవకాశం ఉంది కాబట్టి మొత్తం కాంగ్రెస్ పార్టీలో కూడా గెలిచే అవకాశం ఉందని ఒక క్రియేట్ అయ్యే అవకాశం, వేవ్ క్రియేట్ అయ్యే అవకాశం నేపథ్యంలో వాళ్ళకు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని గుర్తించారట. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాగో వద్దన్నా కానీ వస్తారు. ఎందుకంటే విజయం సాధించిన తర్వాత ఆటోమేటిక్గా ఆకర్షణ ఎట్లయినా ఉంటుంది. అధికారం కాబట్టి అధికారం ఎక్కడుంటే అక్కడ తేనె చుట్టూ ఈగలు వాళ్ళనట్టు కూడా ఉంటుంది. ఇది పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా చాలా అంశాలు కూడా ఆమె ఈ యొక్క భేటీల్లో సమావేశాల్లో కూడా అభిప్రాయ సేకరణలో కూడా చాలా విషయాలు అర్థమయ్యాయి. ఒకటి ఏంటంటే
ప్రభుత్వ ఫలాలు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళడం లేదు, ఎక్కడో సమన్వయ లోపం జరుగుతుందనే విషయం కూడా ఆమె దానికి సంబంధించిన సమాధానాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేశారట. అలాగే కొత్త పాత ఇటు పాత వాళ్ళు ఉన్నారు, ఇక ఫిరాయింపుల నేపథ్యంలో 2-3 గ్రూపులుగా మొత్తం నియోజకవర్గాల్లో జిల్లాల్లో కూడా ఉండిపోయిన పరిస్థితి కనిపించింది. ఇలాంటి సందర్భాల్లో ఈ సమన్వయం ఎలా చేయాలనే దానిపైన కూడా ఆమె దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు ఒకవైపు అయితే, కొత్తగా పార్టీలో చేరి వాళ్ళు ఎక్కువ వాళ్ళు ఇంకా పార్టీలో చేరి వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి కూడా వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన పక్క పెట్టి కూడా తమ వర్గాన్నే ప్రోత్సహిస్తున్నారనేది పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. నేరుగా కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తుంది. ఈ యొక్క అంశాన్ని కూడా చెక్ పెట్టేలా కూడా ఆమె వ్యూహాలు చేస్తున్నారట. అలాగే పార్టీ అంతర్గత విషయాలు బయట ఎక్కడ మాట్లాడవద్దు, పార్టీ వేదికల్లో మాట్లాడాలి, ఇంటర్నల్ విషయాలు ఇంటర్నల్గా ఉండాలి తప్ప రచ్చకెక్కితే చర్యలు తప్పవని కూడా ఆమె ఇప్పటికే సంకేతాలు జారీ చేసిందట. అందులో భాగంగానే చాలామంది కూడా ఈ గాంధీ భవన్లో వరుసగా ఈ భేటీలు నిర్వహించినప్పటికీ, సమావేశం నిర్వహించినప్పటికీ బయటకు వచ్చి కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన మెదక్ సంబంధించిన పార్లమెంట్ పరిధిలో ఒక మీటింగ్ మాత్రం అక్కడ వాళ్ళ నేతలతో కూడా మీనాక్షి నటరాజన్ గారు సమావేశమయ్యారు, వాళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత ఆ జిల్లా ఇన్ఛార్జు కొండ సురేఖ గారు, ఆ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహ గారు, దాంతోపాటు చాలామంది ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చాయని ఒక్కరు కూడా మీడియాకు మాట్లాడారు. కనీసం ఒక లోపల ఇలా సమావేశం జరిగింది, ఈ రకంగా ముందుకెళ్ళడం జరుగుతుంది అని కూడా విషయం కూడా చెప్పడానికి కూడా వాళ్ళు వెనకడే ప్రయత్నం చేశారు. అంటే లోపల ఆమె పార్టీ అంశాల పట్ల ఆమె ఎలా చెప్పిందో అర్థం చేసుకోవచ్చు. అంటే పార్టీ విషయాలు బహిర్గతం చేయొద్దనే విషయాన్ని కూడా స్పష్టం చేసి తెలిసింది. ఓవరాల్గా మాత్రం పార్టీ కోసం పనిచేసిన వారికి అలాగే పెద్ద ఎత్తున పదవుల పంపకం అనేది సమస్యగా మారిపోయింది. దీనికి చెక్ పెట్టాలి, ఎలాగైనా చేయలేని దానిపైన కూడా ఎదురు చూస్తున్నారు. అంటే కొత్త పిసిసి కార్యవర్గం అమలు చేయాలి, ఎవరెవరికి పదవులు ఇవ్వాలనే దానిపైన కూడా సమీకరణలు కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉందట. సమీకరణలు అంటే ఒకటి కులాల వారీగా, ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, అలాగే మహిళా కోటా వారీగా, ఇలా ఒక్కొక్కరు వారిగా ప్రాంతాల వారిగా ఇలా సమీకరణ వారికి కూడా పదవులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ జిల్లాలో అధ్యక్ష పదవుల ఎంపిక కూడా ఉంది, అది కూడా పెండింగ్లో ఉండిపోయింది. ఎవరెవరికి అధ్యక్షులు ఇస్తే అక్కడ సానుకూలంగా జిల్లా మంత్రికి అలాగే అధ్యక్షుడికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సమన్వయ విధంగా కూడా ముందుకెళ్ళడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయట. మొత్తంగా ఇటు కార్యవర్గం అయితే అమలు చేయాలి, కొత్త కార్యవర్గం, దాంతోపాటు జిల్లా అధ్యక్షుని చేయాలి. మరొకటి కీలకమైనది నామినేట్ పోస్టుల భర్తీ. ఇప్పటికే కొంతమందికి నామినేటెడ్ పోస్టులు అయితే ఇచ్చారు, ఇక చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. ఈ పోటీ నేపథ్యంలో మాత్రం క్లియర్ అంటే ముందుగా ఒక పార్లమెంటు వర్గాల వారిగా, నియోజకవర్గాల వారిగా 2 పేర్లు కావాలని కూడా ఆమె అడిగిందట. మరి వాటిని చూసి ఇస్తారా, మరి వాళ్ళ పార్టీ పంతిని బట్టి ఇస్తారా, ఏ రకంగా ఇస్తారో తెలియాలి. కానీ ఎటకేలకు మాత్రం మొత్తంగా మాత్రం ఈ యొక్క పిసిసి కొత్త కార్యవర్గం సంబంధించిన ఎంపిక విధానం, జిల్లా అధ్యక్షుల విధానం, దాంతోపాటు ఈ యొక్క నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో పార్టీ వారికి ప్రాధాన్యత ఇస్తూనే పార్టీ కోసం పనిచేసిన వారికి మొదటి ప్రాధాన్యత, ఎన్నికల ముందు జాయిన్ అయిన వారికి రెండో ప్రాధాన్యత, ఎన్నికలు అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత జాయిన్ అయిన వారికి మూడో ప్రాధాన్యత క్రమంలో అయితే పదవుల పంపకం ఇవ్వబోతున్నట్టు కూడా ప్రాథమికంగా అందుతున్న సమాచారం అయితే తెలుస్తుంది. మరి ఎంత వరకు అయితే వర్కౌట్ అవుతుందో చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీలో చివరి నిమిషంలో జరిగే మార్పులకే అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఎంత చివరి నిమిషం అంటే బీఫామ్ గాంధీ భవన్కి వచ్చినా కానీ అది తీసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో వెనక్కి వెళ్ళిన సందర్భం కూడా చాలా వరకు మొన్నటి ఎన్నికలనే మనం చూసాం. అలాంటి పరిస్థితుల్లో మరి ఆమె తీసుకొస్తున్న ఈ ప్రతిపాదన వర్కౌట్ అవుతుందా లేదా, ఈ ప్రతిపాదనకు పాత కాంగ్రెస్ వారు ఎలాగూ సంతోషంగా యాక్సెప్ట్ చేస్తారు, ఒక బలోపేతం కోసం సంతోషపడతారు, పార్టీ పట్ల అభిమానం పెడుతుంది. కానీ కొత్తగా చేరి ఆశపడుతూ పదవుల కోసం ఎదురు చూస్తూ లాబింగ్ చేస్తూ కూడా ఉన్నవారు మరి దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు, ప్రాక్టికల్గా సాధ్యమా, అసలు ఇది అమలవుతుందా లేదని చాలా ప్రశ్నలు ఉన్నాయి. చూడాలి మరి మీనాక్షి నటరాజన్ గారు ఈ యొక్క 3-వే పాలసీ ఎంతవరకు అమలు అవుతుందో, ఈ అమలు ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందా, లేకపోతే మళ్ళీ వర్గపోరు ఏమైనా కొత్త పాత మధ్య వర్గపోరు ఉంటుందా, వర్గపోరు వచ్చిన నేపథ్యంలో ఈమె సమన్వయం ఎలా చేయబోతుంది, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు కూడా ఉన్నాయి. చూడాలి మరి ఈ యొక్క పదవుల పంపకం విషయంలో, అలాగే జిల్లా అధ్యక్షుల పంపకం విషయంలో, దాంతోపాటు నామినేట్ పోస్టుల భర్తీ విషయంలో తద్వారా మాత్రం జరిగే పరిణామాలను బట్టి చూస్తే ఏమవుతుందో మాత్రం మరికొద్ది రోజుల్లో మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.